హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఏయ్, ఎవర్రా నువ్వు? స్టూడియోలోకి ఎందుకు వచ్చావు? గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. వెళ్తాంలే బ్రదరు. కొంచెం డిజిటల్ సైన్ ఎలా చేయాలో చూపిస్తావా? ఓ అందుక. సరే, ఎలా చేయాలో చెప్తాను, చూడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫోటోషాప్లోకి అయితే వెళ్దాము. ఇప్పుడు డిజిటల్ సైన్ ఎలా అయితే చేయాలో చూద్దాము. ఇప్పుడు ముందు మనం డిజిటల్ సైన్ అయితే నార్మల్గా స్కాన్ చేసి కానీ లేదా ఫోన్ ద్వారా ఫోటో తీసి సిస్టంలోకి అయితే తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్న దాన్ని మనం ఎలా వర్క్ చేయాలి అనేది చూడండి. ఈ రెండు అయితే నేను ఇక్కడ తీసుకొచ్చేసాను సిస్టంలోకి. చూడండి, ఇదొకటి. ఓకే, ఇది వచ్చేసి నార్మల్గా చేసి అది మనం సిస్టమ్ ద్వారా రాసినట్టు కనపడుతుంది టెక్స్ట్ ద్వారా. కానీ మనం సైన్ చేసింది అయితే చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. జూమ్ చేస్తున్నాను. కామన్గా స్కాన్ చేసినా కూడా ఇలానే వస్తుంది. కాకపోతే మీరు స్కాన్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఫుల్ రిజల్యూషన్ పెట్టుకొని స్కాన్ చేసుకోవాలన్నమాట. అక్కడ డిపిఐ అని వస్తుంది, రిజల్యూషన్ అండ్ లేదా డిపిఐ అని వస్తుంది. మీరు డిపిఐ 600 అబోవ్ పెట్టుకుంటే మీకు ఫుల్ క్లారిటీగా వస్తుంది. ఇలాగా పిక్సెల్స్ లేకుండా వస్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఇదే కలర్ కావాలి అనుకుంటే ఓకే, లేదు మీకు వేరే కలర్ లో కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు. ముందు Ctrl+J తీసుకోండి ఫర్ డూప్లికేట్. ఓకే, మీకు ఇమేజ్ తీసుకున్న తర్వాత జెపెగ్ లో ఉంటే ఓకే. మోడ్ గనక ఇండెక్స్ లో ఉంటే మాత్రం కష్టం అవుతుంది. దాన్ని RGB లోకి చేంజ్ చేయండి. చేంజ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు వచ్చేసేసి Ctrl+J కొడితే డూప్లికేట్ వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు వేరే లేయర్ అయితే వచ్చింది. Ctrl+Shift+U అనండి, బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇమేజ్ లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్, కర్వ్స్ అయినా తీసుకోవచ్చు లేదా లెవెల్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇమేజ్ లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్ లో కర్వ్స్ తీసుకున్నాము. కర్వ్స్ లో వచ్చేసేసి ఇక్కడ మీకు చూడండి బ్లాక్ ఇది ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని చూడండి ఈ విధంగా తీసుకోండి. జస్ట్ ఓకే అనండి. ఓకే అన్న తర్వాత మీరు సెలెక్ట్, ఇక్కడ కలర్ రేంజ్ అని కనబడుతుంది కదా, ఆ కలర్ రేంజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 100% అయితే 100% లేదా 200% అయితే చూడండి, ఇంకా క్లారిటీగా వస్తుంది అనమాట. క్లారిటీగా వచ్చిన తర్వాత మీకు అందులో బ్లాక్ ని సెలెక్ట్ చేస్తే బ్లాక్ సెలెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇన్వర్స్ చేసుకోవాలి. లేదు నాకు ఆ వైట్ అనేది కూడా కనపడుతుంది, అదే ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అనండి. దాని వరకు అయితే చూడండి మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఈ లేయర్ ని ఆఫ్ చేసుకొని ఈ లేయర్ ని సెలెక్ట్ చేసుకొని Ctrl+C Ctrl+V దీన్ని ఆపి చూడండి. సేమ్ మీరు ఎలా అయితే చేశారో అలానే వస్తుంది. మీరు దీన్ని కావాలి అంటే ఎడిట్ లోకి వెళ్ళి బ్రష్ గా కూడా చేసుకోవచ్చు. లేదు మీరు ఇలానే PNG లో సేవ్ చేసుకొని వర్డ్ లో కావచ్చు, లేకపోతే ఇంకా అదర్ సాఫ్ట్వేర్స్ లో మీరు పెట్టుకోవచ్చు డిజిటల్ సైన్ అని చెప్పి. మీకు ఎప్పుడైతే కావాలి అనుకుంటారో జస్ట్ దీన్ని తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, మీకు కావాలి అనుకుంటే డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అన్నారు అనుకోండి, బ్రష్ గా చేసేస్తుంది. సో మీకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు జస్ట్ ఒక క్లిక్ అంతే. చూడండి, జస్ట్ ఒక క్లిక్ తోనే వచ్చేస్తుంది అనమాట. మీకు ఏ కలర్ లో కావాలి, కామన్ గా సైన్స్ వచ్చేసి ఇలా ఉంటాయి కదా, గ్రీన్ లో ఉంటాయి కదా. సో వాళ్ళకి కావాలి అనుకుంటే జస్ట్ తీసుకొని మీరు అలా క్లిక్ చేస్తే చాలు, వచ్చేస్తుంది. ఓకే, అది అలాగే మీకు ఇంకొంచెం డార్క్ గా కావాలి అనుకుంటే డబుల్ క్లిక్ చేయండి, సేమ్ డార్క్ వచ్చేస్తుంది. ఒకే చోట ఉంచి మౌస్ ని డబుల్ క్లిక్ చేయాలి. మీరు మౌస్ కదిలించారు అంటే కొంచెం షాడో లాగా వస్తుంది అనమాట, బ్లర్ అయినట్టు. సో ఈ విధంగా అయితే మీరు డిజిటల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. నేను ఏదైతే కొత్త వీడియోస్ పెడతానో వాటికి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి మీకు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.